కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తన హయాంలో 123 ఆలయాలను అభివృద్ధి చేయడం జరిగిందని కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం కొవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరమ్మ సమేత మల్లికార్జున స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయం 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి అమ్మవారికి విశేష అభిషేకాలు, పల్లకి గ్రామోత్సవం, స్వామివారు అమ్మవార్ల కళ్యాణాలు కన్నుల పండుగగా జరిపించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, శ్రీ విద్య దంపతులు, రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, బాబ్జీల్ దంపతులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, శ్రీ విద్య దంపతులను ఆలయ ధర్మకర్త ఎంపీపీ గోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, పద్మజ దంపతులు ఆలయ కమిటీ తరపున సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో పుణ్య దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణాలు జరిపించారు. వేద పండితులు మంత్రాలు వల్లిస్తుండగా ఆలయ అర్చకులు కళ్యాణాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దామెర రంగబాబు, కొవ్వాడ గ్రామ కమిటీ అధ్యక్షులు కె రవి, ఉప సర్పంచ్ తోటకూర శ్రీనివాస్, నాయకులు వరసాల జాన్ ప్రభాకర్, దామెర మాధవరావు, మాజీ సర్పంచ్ అలాది సత్యవతిరాజు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. తన హయాంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని 123 ఆలయాలను అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ శివపార్వతుల కళ్యాణంలో ఇప్పుడే పాల్గొన్నాం. చాలా అదృష్టం. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా కళ్యాణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాము. ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు. ఈ చుట్టుపక్కల మంచి పేరు ప్రఖ్యాతులతో ఇవాళ ఆలయం ఉంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా పెద్దలందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ఈ ఆలయ అభివృద్ధి కానీ ఇతర ఏదైనా సరే ఈ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు తోడుంటానని నేను కూడా మాటిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దాదాపుగా 120 గుళ్ళు ఈ నియోజకవర్గంలో మంజూరు చేయించి నిర్మాణం చేస్తూ ఉన్నాం. చాలా గుళ్ళు పూర్తయిపోయినాయి, కొన్ని ప్రతిష్టలు జరిగినాయి, కొన్ని ఇంకా అవుతూ ఉన్నాయి. దేవుడి ఆశీస్సులతోనే ఇంతగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయగలిగామని చెప్తూ